చూసారా మన ప్రీవియస్ వీడియోస్ అన్నీను అస్సలు క్వాలిటీ లేదు, నాయిస్ అయితే చాలా ఉంది. ఒక రూమ్లో తీసేవాడిని, ఎక్కువ అయితే ఉంటుంది కదా, ఎక్కువ కానీ చిన్న చిన్న సౌండ్స్ కానీ అవన్నీ కూడాను మన వీడియోలో అయితే కవర్ అయిపోయేవి. ఏదో చెయ్యాలి, ఒక మంచి మైక్ అయితే కొనుక్కోవాలి. ట్రైపాడ్ అయితే కొనేసాను, ఒక మైక్ మంచి మన బడ్జెట్ తగ్గట్టు ఒక మైక్ అయితే కొనుక్కోవాలి. కొనుక్కొని మన వాయిస్ క్వాలిటీ కూడాను పెంచుకోవాలా, వీడియో క్వాలిటీ కూడాను పెంచుకోవాలా, క్వాలిటీ కంటెంట్ అనేది కూడా ప్రొవైడ్ చేయాలా. మరీ హై బడ్జెట్ అయితే మనం పెట్టలేము, కొత్త కొత్త యూట్యూబర్స్ కదా. కొంచెం కొన్ని రోజులు పోయాక మంచి మంచి కంటెంట్స్ చేశాక బోల్డ్ అంత మంది సబ్స్క్రైబర్స్ రావాలా, బోల్డ్ వ్యూస్ రావాలా. అప్పుడు మనం మెల్లమెల్లగా మన స్టూడియో, మన మైక్ అండ్ కెమెరా అవన్నీ మెల్లమెల్లగా అప్డేట్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే ఒక మంచి మైక్ అయితే సెలెక్ట్ చేద్దాం పదండి. అమెజాన్లోనే బాగుంది. ఇదేదో చూసారా, గర్నేరో, ఇదేదో ఉంది, వెరైటీగా ఉంది. మొబైల్ కూడా సపోర్ట్ చేస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. అబ్బా, మన రీజనల్ ప్రైజే 1750 రూపీస్ వరకు పడుతుంది. మరి ఇది ఆర్డర్ చేసేద్దాం. వచ్చేసింది మన మైక్. మన ఫ్యూచర్లో చేసే అన్ని వీడియోస్ కూడాను ఈ వైర్లెస్ మైక్ తోటి నేను రికార్డ్ చేయబోతున్నాను. మంచి ఆడియో క్వాలిటీ, ఎక్సలెంట్ వీడియో క్వాలిటీతో పాటు సూపర్ డూపర్ ఎక్సలెంట్ కంటెంట్స్ ఫ్యూచర్లో రాబోతున్నాయి. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని కూడా టెన్ ఆడించేయండి. అన్బాక్స్ చేసే ముందు చిన్న బ్రేక్ ఉందమ్మా, అవుట్ సైడ్ వచ్చా, మరి కొంచెం చిల్ అవుదాం. ఓకే, మీరు ఎక్కడికి వస్తున్నారు? కాసేపు ఆగండి, పాట పాడేసి వస్తాను. 2 నిమిషాలు. ఈ గ్యాప్లో ఒక లైక్ వేసుకోండి అబ్బా. ఓకే, లైక్ చేశారా? మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటిది చెప్పాలా? చేసుకోండి. ఒక్క 2 నిమిషాలే, వచ్చేస్తాను. అన్బాక్స్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మన వైర్లెస్ మైక్ రెడీగా ఉంది, బాక్స్. సో మరి అన్బాక్స్ చేసి లోపల ఏటేటి ఉన్నాయో, మన క్వాలిటీ ఎలాగుందో అన్నీ కూడా టక చెక్ చేసేద్దాం. అంత బాగానే ఉంది, కానీ బాక్స్ ఎలాగ ఓపెన్ చేయాలా? కోయడానికి ఏం తీసుకురాలేదు మరి. బాక్సే కదా, ఎలాగోలా పీక్ పడేద్దాం. చూసారా మరి, గ్రెనారో వైర్లెస్ మైక్ సూపర్గా ఉంది. పైన మోడల్ నేమ్ రాస్తుంది MA01 యూనివర్సల్ వెర్షన్. సో మన యూనివర్సల్ వెర్షన్ అంటే మనం దేనికన్నా వాడుకోవచ్చు కదా, మొబైల్కి, కెమెరాస్కి, ల్యాప్టాప్లు కూడా వాడుకోవచ్చేమో, చూద్దాం. అండ్ చూసారా, బాక్స్ ప్యాకింగ్ వైర్లెస్ మైక్రోఫోన్ అని చెప్పి రాస్తుంది. అండ్ టాప్లో మనకి ఫోటోతో పాటు బ్రాండింగ్, అండ్ ఇట్ సైడ్ కూడాను వైర్లెస్ మైక్రోఫోన్ అని చూసుకుంటే ఈ విధంగా అయితే ఉన్నాయి కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చున్నారు. సో టకటక ఈ కవర్ కూడా చింపేద్దాం. ఓకే, సో కవర్ కూడా చింపేసి రెడీగా ఉంది అన్బాక్స్ అయిపోవడానికి. తోసేద్దామా? చూసారా, మన వైర్లెస్ మైక్ వచ్చేసింది. టాప్లోనే మనకి ఈ విధంగా వారంటీ కార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1 ఇయర్ వారంటీ ఉంటుంది. ఇది మన ఐటమ్ రాజా. ఓకే, మనకి వైట్ కవర్ తోటి ఇచ్చున్నారు. ఎలాగుందో తెలుసా, ఎయిర్ పాడ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్, ఆ బాక్స్ లాగా ఉంది. ఓకే, సూపర్గా ఉంది అయితే. కానీ ప్లాస్టిక్ నార్మల్గానే ఉంది, మన బడ్జెట్ కదా, అలాగే ఉంటుంది. మరి అసలు ఇండేటెడ్ వస్తుంది చూద్దాం. పెద్ద బాక్స్ లోపల చిన్న డబ్బా అయితే ఇచ్చున్నారు, గలగలగలగలాడుతుంది కదా. దీని లోపల ఏటుందబ్బా? గవ్వలు ఉన్నాయా? మ్యాజిక్ బాక్స్ ఏటున్నాయో మరి. బాక్స్ లోపల ఏటుందబ్బా? పాములాగా ఉంది ఇది. ఏదో కేబులా? పాము అనుకుంటా. ఎస్, ఇది మొత్తం యూజర్ గైడే, ఏ విధంగా కనెక్ట్ చేయాలి ఎటువంటి. ప్లగ్ అండ్ ప్లే కదా, ఇంకేంటి, తోసేయడం వాడేయడం అంతే. చిన్న బాక్స్లో 3 ఐటమ్స్ వచ్చాయి. 2 ఎక్స్టెన్షన్ పిన్లు అండ్ ఒకటి ఛార్జింగ్ పెట్టుకోవడం. మన వైర్లెస్ మైక్ అనమాట. బాక్స్లో మనకి సూపర్గా ఇచ్చున్నారు. సో బాక్స్ చూసుకుంటే చుట్టూరు ప్లెయిన్గానే ఉంది. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి బ్రాండింగ్ నేమ్ గ్రెనారో, అండ్ మనకి బాటంలో చూసుకుంటే
ఛార్జింగ్ పెట్టుకునే పోర్ట్ ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చిన్న హోల్ అయితే ఉంది. సో ఇది మేబీ ఛార్జింగ్ పెట్టేటప్పుడు లైట్ వెలగడానికి ఏమనుకుంటా. చూద్దాం మరి మెల్లమెల్లగా అన్నీను. ఓకే, సో మరి బాక్స్ ఓపెన్ చేసి మరి ఇదిగోండి మన బాక్స్ లోపల ఉన్న కంటెంట్స్, ఒక ట్రాన్స్మిటర్ ఒకటి, రిసీవర్ ఒకటి. సో మరి తీసేద్దామా. చాలా లైట్ వెయిట్గా అయితే ఉంది, చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇది మనం మొబైల్ పెట్టుకోవాలా. సో ప్లగ్ అండ్ ప్లే. అండ్ దీనికి కూడా మనం సపరేట్గా ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం అయితే ఇచ్చున్నాం. ఇది మన మైక్ అనమాట, మన దగ్గర ఉంటుంది, మనం కాలర్లో పెట్టుకోవాలి. ఇది మన మైక్ యొక్క ఓవర్ వ్యూ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకి టాప్లో ఈ విధంగా మైక్ అయితే కొన్ని గ్రిడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వాయిస్ ఇన్పుట్ అవ్వడానికి. అండ్ ఫ్రంట్లో చిన్న స్మాల్ హోల్ అయితే ఇచ్చున్నారు, అది మేబీ లైటింగ్ గురించి అనుకుంటా. అండ్ అక్కడ పైన చూసుకుంటే గ్రెనారో అని చెప్పి బ్రాండింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక క్లిప్పింగ్ అయితే ఇచ్చున్నారు, మనం ఇది కాలర్ కానీ మన షర్ట్ కానీ హోల్డ్ చేసుకోవడానికి. అండ్ మనకి అక్కడ బాటంలో చూసుకుంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ఛార్జర్ కనెక్ట్ చేయడానికి అయితే పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్తో పాటు కాకుండా సపరేట్గా ఓన్లీ మన మైక్కే ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఈ పిన్ ద్వారా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ కొన్ని కంట్రోల్స్ అయితే ఒక బటన్ ఇచ్చున్నారు, కంట్రోల్ బటన్, మేబీ నాయిస్ క్యాన్సిలేషన్కి అవన్నిటికి పనిచేస్తుంది. సో అవన్నీ టెస్ట్ చేసి చూద్దాం. మన మొబైల్ ఏ విధంగా పనిచేస్తుందో చెక్ చేయాలి కదా, మరి ఎంత డిస్టెన్స్ వరకు కవర్ చేస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఏ విధంగా ఉంది, ఆ ఫీచర్స్ అన్ని బాక్స్లో మెన్షన్ చేశారు, అవన్నీ చెక్ చేయాలి కదా మరి. ఓకే, మరి చూసేద్దామా. ఇక్కడ చూసారా మరి, మనం ఈ బటన్ నొక్కితే మనకి లైట్ అయితే వెలిగింది. ఇక్కడ మీకు లైట్ కనిపిస్తుందా, గ్రీన్ కలర్ లైట్. మొబైల్ కనెక్ట్ చేశాను, కనెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ లోపల ఒక రెడ్ కలర్ అయితే బ్లింక్ అవుతుంది, ఎల్ఈడి లైట్. ఇప్పటికే 2 ట్రయల్స్ చేశాను, కానీ ఇది ఎందుకో ఛార్జింగ్ లేదేమో, బ్యాటరీ లేదేమో, డౌన్ అయిపోతుంది, ఐ మీన్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఇది థర్డ్ టైం అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. సో డిస్టెన్స్ మెజర్మెంట్ చేద్దామని. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను దగ్గరలోనే ఉన్నాను. ఇక్కడ నుంచి ఒక 20 to 25 ఫీట్స్ అయితే బ్యాక్ సైడ్ వెళ్తాను. చూద్దాం, నేను వేరే కెమెరాలో కూడా రికార్డ్ చేస్తున్నాను ఈ విధంగా. ఓకే, ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు, చాలా దగ్గరికి అయితే ఉన్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 16 17 18 19 20. ఓ మై గాడ్, ఇప్పుడు బ్యాక్ సైడ్ నేను చూసుకోలేదు, ఒక గొయ్యి అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, గొయ్య చూసారా, బ్యాక్ సైడ్ చూసుకుంటూ వచ్చేసాను. ఓకే, ఎనీగా ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ చిన్న గొయ్యే. ఓకే, నేను 20+20 గొయ్యి వరకు 40 ఫీట్స్ అయితే మా డిస్టెన్స్ అయితే వచ్చాను మన మెయిన్ కెమెరా నుంచి. మళ్ళీ ఇప్పుడు మనం స్ట్రైట్కి వెళ్దాం, లేకపోతే సైడ్ వేస్ వదిలేదామా. సైడ్కి ఒక 10 మీటర్స్ వెళ్దాం, 10 ఫీట్స్ వెళ్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో మరి మెయిన్ కెమెరాలో వాయిస్ వస్తుందో లేదో తెలీదు, వీడియో చూడాలి మరి. ఇదైతే లైట్ బ్లింక్ అవుతుంది, గ్రీన్ కలర్ ఆన్లో ఉన్నట్టుంది. ఓకేనా, మరి నేనైతే స్ట్రైట్కి వెళ్ళి మళ్ళీ మనం ఫార్వర్డ్ వెళ్దాం. సో ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ చెక్ చేయడానికి పెద్దగా ఏం లేదు. నేను ఇక్కడ ఉన్నది చూస్తున్నా కదా, పూర్తిగా సైలెంట్గా ఉంది. సో వెనకాలే బీచ్ ఉందన్నమాట. ఇక్కడ మీరు వెనకాల బీచ్ ఉంది, కనిపించట్లేదు, చూపిద్దామంటే. సో ఇక ఈ ఏరియాలో బీచ్ ఉంది, జస్ట్ పక్కనే వెనకాలే బీచ్ ఉంది. మరి అలల యొక్క సౌండ్ కూడా పెద్దగా రావట్లేదు. సో మరి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చెక్ చేయడానికి అయితే పాసిబిలిటీ లేదు. ఇది ఆన్లోనే ఉంది, నో ప్రాబ్లం, రికార్డ్ అవుతూ ఉంటుంది అనుకుంటాను. ఇది 3వ సారి రికార్డ్ చేస్తున్నాను, ఆఫ్ అయిపోతుంది సడన్గా. ఓకే, ఒకసారి జంప్ చేసి టెస్ట్ చేద్దాం, మరి జంపింగ్ అయినప్పుడు ఫ్లక్చువేషన్ అవుతుందో లేదో. 1 2 3 4 5 6 7. ఓకే, ఆన్లోనే ఉంది. 8 9 10. కొంచెం ముందుకైతే వెళ్దాం, మరి ఇక్కడ అయిందో లేదో తెలియదు కదా. ఓకే, ఇక్కడ నుంచి ఒకసారి జంప్ చేసి చూద్దాం. 1 2 3 4 5. చాలు, ఇప్పుడే చూశాను వీడియో, మనం బ్యాక్ సైడ్ వెళ్ళాం కదా, వీడియో సూపర్గా ఉంది, నాకైతే నచ్చింది. అంత డిస్టెన్స్ వరకు కూడాను దగ్గర దగ్గర 30 నుంచి 40
అడుగులు చెప్పాలంటే ఈ విధంగా వాక్ చేసుకుంటూ వెళ్ళాను బ్యాక్ సైడ్. అక్కడ కూడాను మన వాయిస్ అనేది పర్ఫెక్ట్ గా అయితే ఉంది, క్లారిటీగా అయితే ఉంది. సో ఇది ఆన్ లోనే ఉంది, మరి ఎప్పుడు ఆఫ్ అయిపోతుందో తెలియట్లేదు. ఎందుకంటే దీంట్లో బ్యాటరీ ఇండికేషన్ అయితే ఇవ్వలేదు. మరి ఎంత పర్సెంటేజ్ బ్యాటరీ ఉందో కూడా తెలియదు. మరి మన వెబ్సైట్ లో కూడా నేను చెక్ చేయలేదు, నచ్చింది. వైర్లెస్ అనగానే రీజనబుల్ ప్రైస్ అనగానే పర్చేస్ చేసేసాను, ఆర్డర్ పెట్టేశాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బయటకు వచ్చాము మైక్ యొక్క నాయిస్ క్యాన్సిలేషన్ చెక్ చేద్దామని. అండ్ అదే విధంగా మనం ఒక డిస్టెన్స్ కూడా ఒకసారి చెక్ చేసేద్దాం, ఏ విధంగా మనకి ఎంత డిస్టెన్స్ వరకు వాయిస్ అనేది క్యాప్చర్ చేస్తుందని చెప్పి. 3 లెవెల్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. సో అవన్నీ చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఈ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్కి వెళ్ళాలంటే మనం ఎప్పుడైతే ఈ మైక్ అయితే ఆన్ చేసినప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తామో రెడ్ అండ్ గ్రీన్ ఒకసారి బ్లింక్ అవుతుంది. గ్రీన్ అయితే కంటిన్యూస్గా ఆన్లోనే ఉంటుంది. సో అప్పుడు మనకి పవర్ ఆన్లో ఉన్నట్టు. సో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్కి మనం షిఫ్ట్ అవ్వాలంటే సో గ్రీన్ లైట్ అనేది వెలుగుతున్నప్పుడు మనం స్విచ్ కి ఒకసారి ప్రెస్ చేస్తే అది మోడ్ మారుతుంది అనమాట. సో పవర్ ఆన్ మోడ్ నుంచి పవర్ ఆన్లోనే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్కి అయితే మూవ్ అవుద్ది. సో మోడ్ మారిన తర్వాత మనం ఒకసారి స్విచ్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 1 అనేది ఆన్ అవుద్ది. సో ఇప్పుడు మనం నాయిస్ క్యాన్సిలేషన్ 1లో ఉన్నాము. సో మీరు వాయిస్ అయితే చెక్ చేయొచ్చు, నాయిస్ క్యాన్సిలేషన్ ఏ విధంగా ఉందనేది. నేను ఒకసారి సైలెంట్గా ఉంటాను, మీరు చెక్ చేయండి. ఇప్పుడు మనం నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 2కి షిఫ్ట్ అవుతున్నాం. సో ఇక్కడ మనకి మైక్లోనే ఎల్ఈడి అయితే 2 సార్లు బ్లింక్ అయ్యింది. సో మరి ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ చెక్ చేయండి, నేను సైలెంట్గా ఉంటాను. ఓకే, చెక్ చేశారు కదా మరి వాయిస్ అయితే ఏ విధంగా వస్తుంది అనేది నాయిస్. అండ్ అదేవిధంగా నేను ఇప్పుడు లెవెల్ 3కి అయితే మూవ్ అవుతున్నాను. ఇక్కడ ఎల్ఈడి అయితే 3 సార్లు బ్లింక్ అవుద్ది. 1 2 3. ఓకే, నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 3. సో మీరు ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ ఏ విధంగా ఉందనేది చెక్ చేయొచ్చు. సో ఇది చెక్ చేసేటప్పుడు నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, లైట్స్ సరిగ్గా బ్లింక్ అయ్యేది కాదు. ఓకేనా, నేను చాలా డిస్టెన్స్ అయితే కవర్ చేశాను. ఒకసారి డిస్టెన్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు, ఎంత డిస్టెన్స్ వరకు అయితే కవర్ చేశాను అనేది, వాయిస్ ఏ విధంగా వస్తుంది అనేది. అండ్ అదేవిధంగా నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చెక్ చేయొచ్చు నేను. సో ఇక్కడ నుంచి నేను వీడియో ఎండింగ్ వరకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంచుతాను. ఓకేనా, ఒకసారి నేను సైలెంట్గా ఉంటాను, మీరు ఒకసారి చెక్ చేయండి వాయిస్ ఏ విధంగా అయితే క్యాప్చర్ అవుతుంది అనేది. ఓకే, చెక్ చేశారు కదా ఏ విధంగా వస్తుంది అనేది. సో ఇక్కడ ఇప్పుడంతా రికార్డ్ అయ్యేది మనకి ఈ మైక్ నుంచి, వైర్లెస్ మైక్ నుంచి వాయిస్ అనేది వస్తుంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 3లోనే ఉంది. ఒకసారి నేను ఇది చేతిలో పట్టుకున్నాను, కాలర్కి అయితే పెడుతున్నాను ఇక్కడ. సో ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు నాయిస్ క్యాన్సిలేషన్ ఏ విధంగా వస్తుంది అనేది. ఓకేనా, నాయిస్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మీరు ఒకసారి చెక్ చేయండి. నేను నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 3లో అయితే ఉన్నాను. సో ఆన్లోనే ఉందా? ఓకే, ఆన్లోనే ఉంది. ఒకసారి మీరు కూడా చెక్ చేయొచ్చు. ఓకేనా, సో ఇప్పటివరకు రికార్డ్ అయిందంతా కూడా నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 3లో రికార్డ్ అయింది. ఇప్పుడు మనం అక్కడ నుంచి వచ్చిందంతా. సో ఒకసారి మీరు వాయిస్ డిఫరెన్స్ అయితే మీరు చెక్ చేయొచ్చు. మనం బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు వాయిస్ ఏ విధంగా ఉంది, మనం వచ్చినప్పుడు సో మనకి బైక్స్ అయితే కొన్ని మూవ్ అయ్యి. సో వాయిస్ క్యాన్సిలేషన్ కూడా మీరు క్వాలిటీ అయితే మీరు చెక్ చేయొచ్చు ఏ విధంగా ఉంది అనేది. ఫ్రెండ్స్ మరి చూసారు కదా గ్రెనారో వైర్లెస్ మైక్ రివ్యూ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం బాక్స్ లో ఏ కంటెంట్స్ అని ప్రొవైడ్ చేశారు, మన ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయి అనేది. అండ్ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 3 వరకు అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో వాయిస్ ఏ విధంగా అయితే మీకు వస్తుందో వీడియోలో మీరు చెక్ చేయొచ్చు. ప్రీవియస్ వీడియోస్ కి ఇప్పుడు రికార్డ్ చేస్తున్న ఈ వీడియోలో మనకి వాయిస్ ఏ విధంగా అయితే క్వాలిటీ ఉంది అనేది. అండ్ మనకి ఈ గ్రెనారో వైర్లెస్ మైక్ అయితే బాగుంది, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా బాగుంటది అనుకుంటున్నాను. నేనైతే చెక్ చేయలేదు, బాగుంటది అనుకుంటున్నాను. అండ్ డిస్టెన్స్ అయితే చాలా వరకు క్యాప్చర్ చేస్తుంది. మనం జంపింగ్ చేసేటప్పుడు కూడాను మనకి వాయిస్ అయితే పర్ఫెక్ట్ గానే వస్తుంది. మరి దీంట్లో నాకు చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఈ బాక్స్ లో కూడాను బ్యాటరీ లెవెల్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో మనం రికార్డ్ చేసేటప్పుడు ఆన్ లో ఉందో ఆఫ్ లో ఉందో మన ఛార్జింగ్ పర్సెంటేజ్ ఎంత ఉందని కూడా తెలియదు. అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే టైప్ సి అయితే పోర్ట్ ఇచ్చారు. ఓకే, అది వెల్ అండ్ గుడ్. కానీ మనకి బాక్స్ లో ఎక్కడ కూడాను బ్యాటరీ పర్సెంటేజ్ లెవెల్ కానీ లేకపోతే ఎల్ఈడి ఇండికేటర్స్ కానీ 2-3 బల్బులు అయితే ప్రొవైడ్ చేయాల్సింది, అవి కూడా ప్రొవైడ్ చేయలేదు. అండ్ మనకి ఈ మైక్ లో కూడాను ఒక ఎల్ఈడి మాత్రమే ప్రొవైడ్ చేశారు. సో అక్కడ కూడాను చిన్న డ్రాబ్యాక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇటువంటి మంచి కంటెంట్స్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మంచి కంటెంట్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.